ప్రేమ, దయ, క్షమాపణ ఇవే ఆయన జీవితపు ఆయుధాలు. పేదల మధ్య జీవించి బాధితుల కళ్ళల్లో నీరు తుడిచాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో పక్క వాళ్ళని కూడా అలానే ప్రేమించమన్నాడు. మీ శత్రువులని ప్రేమించమన్నాడు. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చెయ్యమన్నాడు. మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన చూపులో దయ ఉంది. ఆయన హస్తంలో చరిత్రను మార్చే చైతన్యం ఉంది. ఆయన మనలను తాకి ఆశీర్వదించాడు. చీకటిలో వెలుగై నిరాశలో ఆశగా మారాడు. అతని బలి మన పాపాలకు విమోచనం. ఆయన చీకటిని దాటి వెలుగుని తీసుకొచ్చాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని నిరూపించాడు. ఇవాళ ఆయన పిలుపు ఇదే, రా నా ప్రేమను అనుభవించు. నీవు ఒంటరిగా లేవు, నీతో నేనున్నాను అని అన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి ఫుల్ హిస్టరీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇప్పుడే చూసేయండి.